रुकन असेंबली कुकटपल्ली एम कृष्णा राव, रुकन असेंबली कुतुबुल्लापुर विवेक, अरकान कानून साज कौंसिल नवीन कुमार, एस राजू ने बाल नगर में 390 करोड़ की लागत से तामीर किए जाने वाले फ्लाईओवर के तामीरी कामों का मुआयना किया। इस मौके पर रुकन असेंबली एम कृष्णा राव ने मीडिया से बात करते हुए तफसीलात से वाकिफ करवाया। బాల్నార్ బ్రిడ్జ్ 40-45 సంవత్సరాల నుంచి ఎంతోమంది శాసనసభ్యులు వచ్చినారు. గవర్నమెంట్లు ఉన్నప్పుడు కూడా ఈ బాల్నార్ బ్రిడ్జ్ డిమాండ్ ఎవరు చేయలేకపోయారు. మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, పురపాలక సమితి కేటీ రామారావు గారు, అదేవిధంగా మా శాసనసభ్యులు వివేక్ కానీ, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ కానీ, సింబిపురాజ్ అందరం కలిసి ఖచ్చితంగా కావాలి, ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది, ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయి చాలా ఇబ్బంది పడతామని చెప్పి మేమందరం పోవడం వల్ల 390 కోట్ల రూపాయలు, అదేవిధంగా ఆ రోజున జిహెచ్ఎంసీలో డబ్బులు ఇవ్వనప్పుడు కూడా హెచ్ఎండి దగ్గర డబ్బులు తీసుకొని హెచ్ఎండిలకు ఒప్పచెప్పి ఇది తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పి ఆ రోజు చాలామంది విమర్శించినప్పుడు కూడా ఇది కాదు అని చెప్పినప్పుడు కూడా కేటీఆర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఇలా బాలనగరే కానీ, ఇవన్నీ హౌసింగ్ బోర్డులో బ్రిడ్జ్, జైంట్ బ్రిడ్జే కానీ, అండర్ పాసే కానీ, ఇవన్నీ కూడా ప్రజలకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా ఉండాలి, ప్రజలకు ట్రాఫిక్ సమస్యలను ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి దాని పెద్ద ఎత్తుగా ఈరోజు మనము హైదరాబాద్ నగరంలో 5 సంవత్సరాల్లో కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి మా కేటీఆర్ గారి నాయకత్వం బ్రిడ్జ్లు ఏర్పాటు చేసుకున్నాం. నిజంగా ఇక్కడ 150 ఫీట్ల రోడ్డు, దీన్ని వైండింగ్ చేసుకొని అదేవిధంగా 390 కోట్లు పెట్టి సుమారు దాంట్లో 200-250 కోట్ల రూపాయలు ఎక్కడైతే పొరపట్టిస్ ఉన్నాయో వాళ్ళందరినీ ఎక్వైర్ చేసి వాళ్ళు కూడా 10 రూపాయలు చాలా నష్టపోతాం బీదోళం అంటే కూడా వాళ్ళకు అదనంగా కూడా డబ్బులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా వికెట్ చేపించి దీన్ని రకంగా సిద్ధం చేసుకున్నాం. తొందరలో అందుబాటు రాబోతూ ఉంది. ఈ నెలలో కానీ లేకపోతే ఫస్ట్ వీక్లో లోపల కానీ ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారి చేతుల మీద కానీ, మా కేటీఆర్ గారి చేతుల మీద కానీ దీన్ని ఇనాగ్రేషన్ చేసుకోబోతా ఉన్నాం. నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా కేటీ రామారావు గారికి, శాసనసభ్యులకు, అదేవిధంగా ఎమ్మెల్సీలు అందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం.